డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో పాటు డైరెక్టర్స్ ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానాలున్నాయి. కంపెనీకి సంబంధించి 5 ఏళ్ల చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో పాటు డైరెక్టర్స్ ఇండ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ కంపెనీకి సంబంధించి 5 ఏళ్ల చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, నగరంలో డిఎస్ఆర్ గ్రూప్స్ అనేది ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించి కొన్నాళ్ళుగా ఐటీ చెల్లింపుల్లో కొంత అవకతవకలు జరిగినట్టుగా అనుమానిస్తున్న ఐటీ అధికారులు అయితే ప్రస్తుతం ఈ సోదాలు చేస్తున్నారు. అంటే కొంత హెచ్చు తగ్గులు ఉండడం కావచ్చు, కొంత తేడాలు కూడా గమనించిన ఐటీ అధికారులు ఈ రోజు తెలంగాణ నుంచి మొత్తం 10 బృందాలు ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. మొత్తం డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంబంధించి ఎవరైతే డైరెక్టర్లు కావచ్చు, ఆ తర్వాత మిగతా అందరి ఈ సోదాలను కొనసాగిస్తున్నారు. అయితే 5 ఏళ్ల పన్ను చెల్లింపులకు సంబంధించిన పూర్తి డేటాను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి సంబంధించి అంటే దానికి ఆదాయము ఈ చెల్లింపులకు సంబంధించి చూసినప్పుడు తేడాలైతే గుర్తించారు. వాటికి సంబంధించి ప్రస్తుతం చర్చలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం వివరాలు వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమణ.